నమస్తే అండి, నేను శేషూస్ గార్డెన్కి వెల్కమ్ అండి. మొన్న నేను మియాజాకి మ్యాంగో ప్లాంట్స్ చూపిస్తున్నప్పుడు మీకు వీడియో అందులోని ఈ లోటస్ సీడ్స్ అయితే నాకు అమెజాన్ నుంచి వచ్చాయి అని చెప్పానండి, చూపించాను కూడా. అయితే అంతకు ముందే నేను కొన్ని విత్తనాలను అయితే నేను వేసుకోవడం జరిగిందండి ఇలా వాటర్లోని. ఈ విత్తనాలు నేను ఏ విధంగా వేసుకున్నాను అన్నదైతే మీకు ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూపెడతానండి. యాక్చువల్లీ మల్టీ కలర్ లోటస్ సీడ్స్ ఒకటి, అలాగే బ్లూ కలర్ లోటస్ సీడ్స్ ఒకటి, అలాగే మియాజాకి మ్యాంగో ప్లాంట్స్, ఈ మూడు కూడా అమెజాన్లో ఆర్డర్ అయితే పెట్టుకున్నానండి. నాకు ముందుగా ఈ మల్టీ కలర్ లోటస్ ప్లాంట్స్ అయితే నాకు సీడ్స్ అయితే వచ్చాయండి. ఆ సీడ్స్ నేను ముందు 2 రోజుల ముందైతే నేను వాటిని వాటర్లో అయితే వేసుకున్నానండి. ఒక 5 మాత్రం ఉంచానండి. ఈ ప్యాకెట్లో అయితే నాకు 20 వచ్చాయండి. మల్టీ కలర్ ప్యాకెట్లో అయితే అది 159 రూపీస్ అండి నాకు ఆ లోటస్ ప్లాంట్ సీడ్స్ అయితే. మీకు పక్కన చూపెడుతున్నాను కదండి కలర్స్, ఏ విధమైనటువంటి కలర్స్. ఇవి చాలా హార్డ్గా ఉంటాయండి ఈ సీడ్స్. ఇవి అంత వేరం జర్మినేట్ అవ్వడం అయితే కష్టం అండి. మనం డైరెక్ట్గా అయితే వాటర్లో వేయడానికి లేదు కాబట్టి వీటిని మనం అరగదీసుకోవాలండి. ఏదైనా ఒక గరుకుగా ఉండే శాండ్ పేపర్ అవనివ్వండి, లేదా అంటే గరుగ్గా ఉండే గచ్చులు ఉంటాయి కదండి, వాటి మీదైనా అరగదీసుకోవచ్చు. అలాగే నేనైతే ఇక్కడ సిమెంట్ గోళం అయితే ఉందండి, అది బాగా గరుగ్గా ఉంది. దాని మీద అయితే నేను దీన్ని అయితే గీసుకుంటానండి. ఇది ఒక పక్క బొడుపులా ఉంటుందండి. ఆ బొడుపు లేని చోట రెండో పక్క మనం గీసుకుంటే మనకు తొందరగా ఆ పైన ఉండే పొర అంతా మనకి వస్తుందండి. కొంచెం చాలా టైం అయితే పడుతుందండి, హార్డ్గా ఉంటుంది ఇది ఈ సీడ్ యొక్క పొర అయితేను. దీన్ని బాగా గీసుకోవాలి, గీసుకుంటేనే మనకు తొందరగా జర్మినేట్ అవుతాయండి. ప్రతి సీడ్ కూడా జర్మినేట్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ విధంగా గీసుకుంటే. కాబట్టి నేను ఒక్కొక్క రోజు కొన్నిగా నేను గీసుకోవడం అయితే జరిగిందండి. ఆ విధంగా నేను నీళ్ళల్లో అయితే వేసుకున్నానండి విడివిడిగా సీడ్స్ని. ఈ విధంగా ఒక్కొక్కటిగా నేనైతే అన్ని సీడ్స్ని అయితే గీసుకోవడం జరిగిందండి. మొత్తం మీద 3 రోజులు పట్టింది. 20 సీడ్స్ ఇవి. 20 సీడ్స్ కూడా ఈ విధంగా అరగదీసుకొని వాటర్లో వేసుకున్నానండి. మల్టీ కలర్ లోటస్ సీడ్స్ అన్నీ కూడా నేను ఈ విధంగా అయితే నేను గీసుకున్నానండి. తెల్లటి పొర అయితే మనకి బయటికి కనబడింది, దాన్ని నీటిలో అయితే వేసుకున్నాను. ఇలా అరగదీసుకోవడం వల్ల నాకు 3 రోజులకే బాగా జర్మినేట్ అయ్యాయండి. ఇది 5 రోజులు అయ్యింది నేను ఈ విధంగా వేసుకున్న. 5 రోజులకి బాగా ఆకులు అయితే వచ్చాయండి. ఇంకా విచ్చుకోవాలి, బాగా పొడుగ్గా అయితే వచ్చాయి. చాలా మటుకు నేను వేసిన సీడ్స్ అన్నీ కూడా జర్మినేట్ అయ్యాయండి. కొన్ని అయితే 2 రోజుల ముందు వేసుకున్నాను, అవి మీకు చూపెడతాను. అవి కూడాను ఇవాళ వేసుకున్నవి మళ్ళీ 2 రోజులకి అవుతాయండి. మొత్తం మీద అయితే ఇలా ఆకులు అయితే విచ్చుకున్నాయండి. నేను కొనుక్కున్న సీడ్స్ అన్నీ కూడా బాగానే జర్మినేట్ అయ్యాయి. అమెజాన్లో ఇంతకు ముందు కూడా నేను లోటస్ సీడ్స్ తీసుకున్నానండి. అప్పుడు కూడా నాకు బాగా జర్మినేట్ అయ్యాయి. పువ్వులు కూడా పూస్తున్నాయండి, అది పింక్ కలరు. ఇప్పటివరకు నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్స్ కూడా ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇవి ఇంకా పాతుకోవాల్సిన టైం అయితే వచ్చిందండి. బాగా వేళ్ళు అయితే విచ్చుకున్నాయి, అలాగే ఆకులు కూడా బాగా వచ్చాయి. కాబట్టి వీటినైతే నేను మట్టి మిశ్రమాన్ని ముందుగుండానే నేను నానబెట్టుకొని ఉంచుకున్నానండి. సీడ్స్ ఆర్డర్ పెట్టుకోగానే వాళ్ళు ఇచ్చినవి 20 సీడ్స్. ఒక 5-6 మాత్రం సీడ్స్ అయితే జర్మినేట్ అవ్వలేదండి, మిగిలినవన్నీ కూడా అయ్యాయి. ఇప్పుడైతే ఈ లోటస్ ప్లాంట్స్ అన్నిటినీ కూడా మనం పాతుకుందామండి. టెర్రస్ పైకి అయితే వచ్చేసాను నేను. ఈ చిన్న టబ్బుల్లో అయితే నేను ముందుగుండా మట్టి మిశ్రమాన్ని అయితే కలిపి ఉంచుకున్నానండి. వాటిలో అయితే ఈ మొక్కలను అయితే పెట్టుకుంటాను. ఈ మట్టి మిశ్రమాన్ని అయితే నేను సగం పశువుల ఎరువు, సగం ఎర్రమట్టి కలిపి నేను 1 వారం క్రితమే నేను నీళ్ళు వేసుకొని నానబెట్టుకొని ఉంచుకున్నానండి ఈ గోళాల్లోని. మీ దగ్గర పశువుల ఎరువు లేకపోతే వర్మి కంపోస్ట్ అయినా వాడండి, అంతేగాని కిచెన్ వేస్ట్ కంపోస్ట్ మాత్రం వాడకండి. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ త్వరగా వచ్చేస్తాయి ఈ ప్లాంట్స్కి అయితేను. కాబట్టి కిచెన్ వేస్ట్ కంపోస్ట్ మాత్రం వాడకండి. ఇప్పుడైతే ఈ ప్లాంట్స్ని అయితే నేను పాతుకుంటున్నానండి. ఒక టబ్బులోని 2
లేదా అంటే 3 కానీ నేను వేసుకుంటానండి, సరిపోతుంది, బాగానే అవుతాయి. ఈ టబ్స్ 60 రూపీస్ టబ్స్ అండి నేను తీసుకున్నవి. ఈ విధంగా అన్ని మొక్కలు కూడా నేనైతే నాటుకోవడం అయితే జరిగిందండి. ఈ ప్లాంట్స్ అన్నీ కూడా మల్టీ కలర్ అండి, ఎల్లో, పింక్, వైట్, ఆరెంజ్, ఈ 4 కలర్స్ అయితే ఉన్నాయి. కాకపోతే పువ్వులు పూస్తే కానీ మనం ఏ కలర్స్ అన్నవి అయితే మనకు తెలియదండి. వాళ్ళు మనకి ఇవ్వడం అయితే ఆ రకంగా అయితే ఇచ్చారు సీడ్స్ని వారం రోజులు మనం అయితే నీళ్ళలో నానబెట్టుకున్నామండి. చక్కగా వేర్లు అయితే చాలా బాగా స్ప్రెడ్ అయ్యాయి. అలాగే ఆకులను చూస్తే మీకు తెలుస్తున్నది కదా ఎంత బాగా వచ్చాయో. చూడండి ఇక్కడైతే వేళ్ళు ఎంత బాగా వచ్చాయో. ప్రతి సీడ్కి అయితే ఈ విధంగానే నాకు వేర్లు అయితే బాగా వచ్చాయండి. ఈ సీడ్స్ నానబెట్టినప్పుడు మాత్రం ప్రతిరోజు వాటర్ని అయితే మనం మార్చుకుంటూ ఉండాలండి, లేకపోతే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి ఆ వాటర్ వల్ల. కాబట్టి వాటర్ని అయితే మనం మార్చుకుంటూ ఉండాలి. వారం రోజుల్లో అయితే మనం చక్కగా ఇలాగ ఆకులు వచ్చేసి చక్కగా పాతుకోవడానికి అయితే మనకి అవైలబుల్గా ఉంటాయి. సీడ్స్ అన్నీ కూడాను గ్రో అయ్యి ప్లాంట్స్గా తయారవుతాయండి. ఇవి లోటస్ ప్లాంట్స్ కాబట్టి ఇలా డైరెక్ట్గానే నేను పాతుకుంటున్నానండి. అదే మనం వాటర్ లిల్లీస్ అయితే మాత్రం చిన్న గోళంలోని ప్లాంట్ని పెట్టుకొని పెద్ద టబ్లోనేమో వాటర్ వేసుకొని అలాగే చిన్న టబ్లో కూడా వాటర్ వేసుకోవచ్చండి. ఇవి మాత్రం రన్నర్స్ మాట, ఇవి మనకి బల్బ్స్లా రావు ఇవి. కాబట్టి మనకి కంపల్సరీ రన్నర్స్ అంటే ఈ టబ్బు ఈ విధంగానే ఉండాలండి, డైరెక్ట్గా మట్టిలోనే పెట్టుకోవాలండి ఈ ప్లాంట్స్ని. మొత్తం మొక్కలన్నింటినీ అయితే నేను పెట్టించుకున్నానండి 3 టబ్బుల్లో కూడాను. ఇప్పుడైతే వాటరింగ్ చేసుకుందాము. మనం పశువులేరు యాడ్ చేసాం కాబట్టి ఒక నెల 15 రోజుల వరకు దీనికైతే ఇంకే పోషకాలు ఇవ్వక్కర్లేదండి. ఇప్పుడైతే వాటర్ని అయితే ఫుల్గా వేసుకుంటున్నానండి. మరి ప్లాంట్ అయితే చిన్నది కాబట్టి ఎక్కువ వాటర్ అయితే వేయక్కర్లేదండి. టబ్బుకు 3/4 వరకు వాటర్ అయితే వేసుకుందామండి. ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడంటే బురదలా ఉందండి వాటరు, తర్వాత నెమ్మదిగా అదంతా కిందకి దిగిపోతుంది, క్లియర్ అవుతుంది. ఈ పైన ఇసుక కూడా మనం వేసుకోవచ్చండి, ఎర్రమన్ను బయటికి రాకుండా. అది రేపు వేసుకుంటాను నేను. అలాగే దీన్ని ఒక 4-5 రోజులైతే మనం సెమీ షేడెడ్లో ఉంచాలండి, ఎందుకంటే ఎండలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ప్లాంట్ కొంచెం స్ట్రెయిన్ అవుతుంది కదా మొక్క నాటంగానే, కాబట్టి ఎక్కువ ఎండ తగలకుండా మాత్రం చూసుకోవాలండి. తర్వాత మాత్రం ఖచ్చితంగా ఎండ అయితే తగలాలండి దీనికి, ఈ ప్లాంట్స్కి 8 అవర్స్ ఖచ్చితంగా అయితే మాత్రం ఎండ తగలాలండి. అలా ఎండ తగిలినప్పుడే మనకి పువ్వులు కూడా బాగా పూస్తాయండి. ఇప్పుడు సమ్మర్ సీజను, ఈ సీజన్లో అయితే లోటస్ ప్లాంట్స్ ఫ్లవర్స్ అయితే బాగా వస్తాయండి. ఇవి 1 మంత్ 2 మంత్స్ లోపు నాకు రావచ్చు, బ్లూమింగ్ అయితే వస్తుంది తప్పకుండాను. అమెజాన్లో ఇచ్చిన సీడ్స్ అన్నీ కూడా బాగుంటున్నాయండి, నేను అందుకే అక్కడే తీసుకుంటున్నానండి. ఈ 20 సీడ్స్లోని కొన్ని అయితే మిగిలిపోయాయి కదండి, అవి సరిగ్గా అయితే ఇంకా జర్మినేట్ అవ్వలేదు, నానిపోయి అయితే ఉన్నాయి. చూద్దాం, అవి కూడా అందులో వేసేద్దాం అనుకుంటున్నాను నేను. వస్తే వచ్చాయి, లేకపోతే లేదు. అయితే ఏవైనా సీడ్స్ పాడవడం అయితే జరుగుతుందండి. అవి లోటస్ సీడ్స్ అవనివ్వండి, వెజిటబుల్ సీడ్స్ అవనివ్వండి, ఏవైనా కూడాను అన్నీ జర్మినేట్ అయితే అవ్వడం కష్టమేను. పారేయడం ఎందుకని అవి కూడా వేసేసానండి, మనకు మనసు ఒప్పదు కదా బయట ఎందుకు పడేయడం. వస్తే వచ్చే, లేకపోతే లేదు అనేసి నేనైతే అందులో వేసేసానండి. ఈ విధంగా అయితే మనం లోటస్ సీడ్స్ని మనం గ్రో చేసుకోవచ్చండి ఈజీగాను. చూసారు కదా ఎంత చక్కగా అయితే వచ్చాయో. చాలామంది రన్నర్స్ కూడా అమ్ముతూ ఉంటారండి. ఆ రన్నర్స్ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి. మనం వీటితో అయితే మనకి చాలా తక్కువ కాస్ట్తోని మనం ఈజీగా అయితే ప్లాంట్స్ని గ్రో చేసుకోవచ్చండి. నేను చెప్పిన మెథడ్ మీకు నచ్చే ఉంటుంది, ఈ విధంగా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ అండి, నమస్తే. మరో మంచి వీడియోతో కలుస్తానండి.